కర్ణాటక కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు వివాదం సమసిపోతుందని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తనకు కేటాయించిన శాఖతో సంతృప్తిగా లేనని మంత్రి రామలింగారెడ్డి తన పదవికి నిన్న రాజీనామా చేశారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా డీకే వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తాము కూర్చొని మాట్లాడుకున్నామని, సమస్య సద్దుమణిగిందని పేర్కొన్నారు. తనకు నీటిపారుదల శాఖను కేటాయించడంపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చామని డీకే వెల్లడించారు. పార్టీలోని సీనియర్ నేతలందరికీ మంచి అవకాశాలు ఇచ్చామని చెప్పారు. పార్టీ నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా తెలిపారు. తాను రామలింగారెడ్డి 80ల నుంచి మంచి స్నేహితులమని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని మరో సీనియర్ మంత్రి కేహెచ్ మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు వివాదం సమసిపోయిందని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తనకు కేటాయించిన శాఖతో సంతృప్తిగా లేనని మంత్రి రామలింగారెడ్డి తన పదవికి నిన్న రాజీనామా చేశారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు డీకే వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తాము కూర్చొని మాట్లాడుతున్నామని చెప్పారు. సమస్య సద్దుమణిగిందని కూడా చెప్పారు. తనకు నీటిపారుదల శాఖను కేటాయించడంపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చామని డీకే వెల్లడించారు. పార్టీలోని సీనియర్ నేతలందరికీ మంచి అవకాశాలు ఇచ్చామని చెప్పారు. అలాగే పార్టీ నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. తాను రామలింగారెడ్డి 80ల నుంచి మంచి స్నేహితులమని చెప్పారు. తమ ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని మరో సీనియర్ మంత్రి కేహెచ్ మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు ఫోన్ ద్వారా. సాగర్, ఓవైపు అయితే అసమ్మతి సెగలు రెగులుతున్నాయి, మరోవైపు అయితే డీకే శివకుమార్ చెప్పినట్టుగా మ్యాటర్ అంతా సద్దుమణిగింది, అందరం ఒకే తాటి మీద నడుస్తున్నామన్నట్టుగా చెప్పడం జరిగింది. సో టూ డిఫరెంట్ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? కర్ణాటకలో అధికార మార్పిడి జరిగింది. ఒకవైపు సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇటు శివకుమార్ కి అయితే అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించింది ఎంత ఒక ఎత్తు అయితే, మంత్రివర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ 3వ తేదీ ఆయన జూన్ 3వ తేదీ 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు 13 మంది మంత్రులుగా వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కూడా ఒక్కరోజు వ్యవధిలోనే ఈ మంత్రులు వాళ్ళకి కేటాయించిన శాఖల పరంగా అన్ని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంట్లో ప్రధానంగా రామలింగారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇది చాలా సీనియర్, ఇప్పటికే 6 సార్లుగా ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనారు. ఇంత పెద్ద సీనియర్ ఆయనకి కేటాయించిన ఆయన నీటిపారుదల శాఖ కేటాయించారు. ఈ నీటిపారుదల శాఖ కేటాయింపుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ కూడా మరో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు అసలు మంత్రి పదవే మంత్రి పదవే వద్దని, నాకు కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పి తన అయిష్టతను అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయన హైకమాండ్ కూడా తనకు సంబంధించిన దీనికి పంపించడం కూడా జరిగింది. ఒక లెటర్ కూడా పంపించారని చెప్పి తెలుస్తుంది. దీనికి తోడుగా మరో మంత్రి మునియప్ప అని చెప్పి మరో మంత్రి కూడా తనకు కేటాయించిన శాఖ మీద అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి రామలింగారెడ్డి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖని ఆశించారు. ఆయన ఆశించిన శాఖ ఆయనకి రాలేదని, తాను ఎంతో సీనియర్ అయి ఉండి కూడా తనకు ఆశించిన శాఖ కేటాయించలేదని చెప్పి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఇటు మునియప్ప కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఆయన కూడా ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. వీరంతా కూడా డీకే శివకుమార్ తో పాటు సమానంగా వస్తున్నారు. ప్రధానంగా డీకే శివకుమార్ కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యకు ఇద్దరికి కూడా సరిగా పొసకడం లేదు. వీరిద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ మరో రెండేళ్లు కూడా తన ముఖ్యమంత్రి పదవిని సజావుగా కొనసాగించడం చాలా కష్టం అని చెప్పి అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న వేళ మంత్రులకు కేటాయింపులో ఇప్పుడు వీరి మధ్య ఇలాంటి భేదాలు రావడం, అలాగే
ఇప్పటికే రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేయడం, మంత్రి పదవికి, అలాగే మునియప్ప దీని మీద తీవ్ర వ్యతిరేకత ఉండడం, మరికొంతమంది మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి ఉండడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇదే సమయంలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వద్ద దీనికి సంబంధించిన పంచాయతీ కూడా నడుస్తుంది. అలాగే రాహుల్ గాంధీ, అలాగే కర్ణాటక సంబంధించిన కేసీ వేణుగోపాల్ వ్యవహారాలు చూస్తున్నారు, మొత్తం రాజకీయ వ్యవహారాలు. వీరంతా కూడా వీళ్ళందరినీ శాంతింపచేసి మరో 2 ఏళ్లు సజావుగా కర్ణాటకలో ఇప్పటికే 3 ఏళ్లు జరిగిపోయింది. రాబోయే 2 ఏళ్ల కాలంలో కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఈ మంత్రుల శాఖలన్నీ కూడా సజావుగా సాగేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మధ్యలో ఈ మంత్రులు ఈ విధంగా వాళ్ళ పదవికి రాజీనామా చేయడం, కేవలం మేము ఎమ్మెల్యేలుగానే ఉంటామని చెప్పి ఇవన్నీ కూడా డీకే శివకుమార్ కు తీవ్ర తలనొప్పులు తెచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతానికైతే. సో మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో సాగర్, ఇవన్నీ కూడా ఇప్పుడు రామలింగారెడ్డి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా రామలింగారెడ్డి అయితే తన మంత్రి పదవికి ఫార్మాట్ లో రాజీనామా చేసిన తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తాను ఆశించిన మంత్రి పదవి ఏదైతే ఆయన ఆశించిన మంత్రి పదవి వాస్తవానికి పట్టణాభివృద్ధి శాఖను ఆశించాడు. కానీ ఆయనకి నీటిపారుదల శాఖ కేటాయించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన ఒకే మాట చెప్పాడు, చాలా కీలక వ్యాఖ్యలు. నేను ఎమ్మెల్యేగా ఇప్పటికే 6 సార్లు పైన గెలిచాను, రాజకీయాల్లో నాకు చాలా అనుభవం ఉంది, కేవలం తాను ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయను, తన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయను, కేవలం మంత్రి పదవి మాత్రమే తనకు వద్దని చెప్పడం కొంత కాంగ్రెస్ కి ప్లస్ అని చెప్పవచ్చు. కానీ డీకే శివకుమార్ తో ఈయన ఎంతవరకు ట్రావెల్ అవుతారు అంటే ఈ 2 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కొనసాగుతారు కాబట్టి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసంతృప్తివాదిగా డీకే శివకుమార్ ఈయన వాస్తవానికైతే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులు, అలాగే డీకే శివకుమార్ కూడా సన్నిహితంగా ఉంటారు. సో ఈ వ్యవహారాలన్నింటిలో రామలింగారెడ్డి ఒక్కడైతే పర్లేదు, అప్పటికే డీకే శివకుమార్ ప్రకటించారు తాను సుదీర్ఘంగా రామలింగారెడ్డితో మాట్లాడాను, సమస్య పరిష్కారం అయిందని చెప్పి ఒకవైపు డీకే శివకుమార్ చెప్తున్నప్పటికీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. విజయ్ కూడా కాకుండా మునియప్ప కూడా వ్యతిరేకత ఉండడం ఇంకో మరొక మంత్రి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి తీవ్ర తలనొప్పులుగా మారే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.